హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మీ ముందుకు మరో ఆవకాయ తీసుకొచ్చాను. ఇది మీరు చూసే ఉంటారు, అందరూ చేసుకుంటూనే ఉంటారు. ఇదేంటో మీకు అర్థమైందా? చూడండి, తెలుస్తుందా ఏంటో ఇవి? వాక్కాయలండి. వాక్కాయతో ఆవకాయ పెట్టాను అనమాట. వాక్కాయలు అంటారు, కలెక్కాయలు అంటారు కదా, ఒక్కో చోట ఒక్కో పేరు పిలుస్తారనమాట. చూడండి, చూడడానికి బాగుంది కదా, బాగా స్పైసీగా ఉందండి. బాగా స్పైసీగా ఉంది, చాలా బాగుందన్నమాట. రాత్రే కలిపాను. ఇది ఎక్కువ నిల్వ ఉండదండి, కొద్దిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి, వాక్కాయలు దొరుకుతున్నాయి, తెచ్చుకొని కలుపుకొని ట్రై చేయండి. కానీ ఎక్కువ రోజులు ఉండదు, ఒక వారం లోపే తినేయాలన్నమాట. ఫాస్ట్గా తినేయాలి దీన్ని, లేదంటే త్వరగా పాడైపోతుంది. వాక్కాయలు పప్పులోకి బాగుంటాయి, మామూలుగా ఇలా చట్నీ చేసుకోవచ్చు, ఇలా ఆవకాయ పెట్టుకోవచ్చు, ఊరగాయ ఆవకాయ అంటారు, ఏమంటారో మీకు, అలా పెట్టుకోవచ్చు. సరదాగా కొంచెం ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నారంటే సరదాగా ఎప్పుడు ఏమి తోచినప్పుడు అలా కూడా తినొచ్చు. నేను అలా కూడా చేస్తానన్నమాట. కాకపోతే ఈసారి ఏంటంటే ఆవకాయ కలుపుకోవాలనిపించింది అనమాట, అంటే పచ్చడి పెట్టుకోవాలనిపించింది. అందుకే రాత్రి కలిపేశాను. వేడివేడి అన్నం వండుకొని, నెయ్యి మాత్రం వేసుకోను, వేడివేడి అన్నం వండుకొని ఈ పచ్చడితో, వాక్కాయ పచ్చడితో అన్నం తినేసాను. మీకు కూడా నచ్చితే వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం మామిడికాయ ఎలా ఆవకాయ కలుపుకుంటాం కదా, సేమ్ అదే టైప్లో కలిపేసుకోవడమే. కాకపోతే తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి తాలింపు వేసి ట్రై చేయండి కలిపిన తర్వాత, ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.